బాయ్ నాన్న, అందరూ బాగున్నారా? హాయ్. నేను ఇదిగో దుంపల కూర చేయబోతున్నాను ఇప్పుడు. మేము వచ్చేసి ఇవాళ ఇదిగోండి బంగాళాదుంపలు కర్రీ చేస్తాను ఇప్పుడు. చూడండి, ఈ 3 అరకిలో దుంపలు తీసుకున్నాను ఈరోజు. ఇలా చిక్కు తీసుకున్నాము. ఇప్పుడు కడిగేసుకుందాం. వీటిని కడిగేసుకుని కట్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి ఇదిగోండి గిన్నెలో ఇదిగో కట్ చేస్తున్నాను నేను. ఇలా ముక్కలు చేసుకుని దుంపల్ని నాకు ఇలా కట్ చేయటం అలవాటు, అందుకని నేను ఇలాగే చేస్తున్నాను. ఏ పీటల మీద కూడా పెట్టుకున్నానా, నాకు ఇట్లా అలవాటు. ఇట్లా చేసేస్తా ముక్కలు కూడా. ఈ వాటర్లో కడిగేసాను, పట్టు తీసుకున్నాను ఆల్రెడీ. ఇంకా ముక్కలు వచ్చేసినాయి అన్నీ. 1/2 కేజీ ముక్కలు ఇవి. ఇప్పుడు వచ్చేసి దీనిలో మనం కొంచెం పసుపు, దీనిలో కొద్దిగా కళ్ళుప్పు వేసి నేను ఉడకబెట్టుకుంటాను ఈ ముక్కల్ని. ఇప్పుడు అయిపోయింది. కళ్ళుప్పు కొంచెం వేసేసా, దీనిలో కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టేసేస్తాను. ఇప్పుడు ముక్కల్ని లైట్గా కొంచెం ఉడకబెట్టుకోవాలి వీటిని. ఓకేనండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా మనం దుంపల్లో, పొయ్యి వెలిగించుకుంటున్నాను నేను. పసుపు వేసాను, మరి ఉప్పు వేసా కదా. అప్పుడు ఆ గిన్నెని దీని మీద పెట్టుకున్నామండి. ఇది ఇలా పెట్టేసి కొంచెం ఉడకనియాలండి. అవి ఉడకనిచ్చేస్తే దానిలో పసుపు సాగలేదండి, ఇంకొంచెం వేసుకున్నాం. ఇందాక వేసాను కదా, మీకు చూశారు. ఒక్క రవ్వ వేద్దాం పసుపు. ఆ పసుపు ఉప్పు వేసాం కదా, బాగా వేడొచ్చి అవి పొంగుతూ 2 పొంగులు వచ్చి బాగా తిరగగానే అవి ఫ్రై చేసుకోవాలండి. ఉడక అవసరం లేదు దుంప కూడా. ఇప్పుడు వచ్చేసి ఇదిగో దీనిలో ఈ పొయ్యి వెలిగించుకున్నానండి, కళాయి. దాంట్లో కావాల్సినవి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏం వేసుకున్నానంటే కొంచెం వాటర్ ఉన్నాయి, దీనిలో వంచేస్తున్నాను. బంగాళదుంప కర్రీలోకి కావాల్సిన పదార్థాలండి అవి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఫ్రై చేసుకుందాం మనం మంచిగా. ఇదిగో ఇవి వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలండి. కొంచెం ఆయిల్ వేస్తున్నా దీనిలో ఫ్రై అవటానికి. ఎండు కొబ్బరి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రై అవుతున్నాయండి మంచిగా. దీనిలో వచ్చేసి ఎండు కొబ్బరి, నూగులు వేసి ఇవి పొడి చేసుకుంటానండి. ఇవి నూగులు, ఎండు కొబ్బరి, మళ్ళీ అల్లము, చిన్నుల్లిపాయలు పేస్ట్ కూడా వేయాలండి దీంట్లో కొంచెం. బంగాళదుంప కర్రీకి చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసుకున్నారు కానీ మమ్మీ వంట. ఇప్పుడు కొంచెం దోరగా వేగినాయి కదా, అవి కొద్దిగా నూగులు వేసుకున్నాం. ఇప్పుడు ఇవ్వండి కొంచెం నూగులు వేసా ఇప్పుడు నేను దీనిలో. ఇవి నెయ్యితో కూడా వేయించుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా చాలా బాగుంటుంది నెయ్యితో వేయించుకుంటే. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని మనం మిక్సీ వేసుకోవాలండి. దీంట్లో మిక్సీలో వేసేసి పొడి చేసుకుందాం దీన్ని. ఈ ఎండు కొబ్బరి, ఈ నూగులు దానిలో వేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మనకి నూగులు వాడితే చాలా మంచిదండి. ప్రతి కూరలో కూడా వేసుకోండి, బాగుంటుంది. పొడి చల్లుకోండి తినే పదార్థాల్లో. బొయ్యిల్లో నొప్పులు అవన్నీ రాకుండా ఉంటాయండి. మంచిగా ఎముకలకి పుష్టినిచ్చిద్దండి ఈ నూగులు మాత్రం. మేము ఉండలు కూడా చేసుకుంటుంటాం ఇంట్లో. వేగిపోయినాయి, ఫ్రై అయిపోయినాయండి. ఇక మిక్సీలో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదిగో ఇవి వచ్చేసి బంగాళదుంప కర్రీకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవన్నీ పొడి చేసుకుందాం. అంతలో బంగాళదుంపలు ఉడుకుతాయి, ఫ్రై చేసుకొస్తాను నేను ఇంతలో. ఇదిగోండి పొయ్యి వెలిగించుకున్నాము. ఇక దుంపలు వచ్చేసి ఇదిగోండి 2 పొంగులు రాయిస్తే చాలు. అదిగో అలా ఉడికిపోతుంది చక్కగా. అదిగో దుంప మనం దుంపలు ఉడకబెట్టేసి పొట్టు తీసుకోవసరం లేదు. దాన్ని ఇలా వడకట్టేసుకుని గిన్నెలోకి ముక్కలన్నీ కొద్దిసేపు కూడా ఉండండి. 2 పొంగులు రాయిస్తే చాలు, చక్కగా సరిపోతాయి అన్నమాట. ఇక ఎక్స్ట్రా అవసరం లేదు.
ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం దీనిలో, దానికి తగినంత ఆయిల్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఎండు మిక్సీ వేద్దాము, ఒక అర స్పూను జీలకర్ర వేద్దాము. మరుగుతున్నాయి కదా, పోపు దినుసులు కూడా వేసేస్తున్నానండి. మీకు పోపు దినుసులు కూడా వేసేసా, కొద్దిగా కలబెట్టుకున్నాం. ఇప్పుడు ఇది ఇనప బాండీ పెట్టానండి నేను, అంటే మందంగా ఉంటుంది. ఇనప బాండీ అయితే మందంగా ఉంటే ఏమైందంటే ఫ్రై బాగా అయింది ముక్కలు. అదే కనుక మనం ఇదిగా పల్చటి పెట్టామనుకోండి కళాయిలు, ఇవి వాటిల్లో ఏమైందంటే మాడిపోయి అడుగంతా అంటుకుపోతాయి. అందుకని ఫ్రైల వరకు మరి నేను ఇది ఇనప బండియే పెట్టుకుంటాను. ఇనప బండి బాగా మందంగా ఉండేది, అందుకని దీనిలో ఫ్రై చేస్తాయి ఎక్కువగా దుంపలు. మీరు కూడా అలా చేసుకోండి. దుంపలు కానీ ఏదన్నా ఫ్రైలు కూర కానీ చక్కగా మంచి మందంగా ఉన్నది చూసుకుని కళాయి దానిలో పెట్టేసుకోండి. ఫ్రైల కూరలన్నీ బాగుంటుంది అట్లాగైతే. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇవ్వండి, పోపు దినుసులు వేగిపోయినాయి. కరివేపాకు వేసుకుందాం. ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం, చూపించా కదా ఇందాక, అది ఒక పచ్చిమిర్చి వేసేసాను. ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దీనిలో ఒక అర స్పూను పసుపు వేద్దామండి. ఆల్రెడీ దుంపలు వేసాను కాబట్టి వద్ద అవసరం లేదు. అర స్పూన్ పసుపు వేసేసాను. ఫ్రై అవుతుంది నీట్గా. ఇప్పుడు బాగా యాగాలండి ఇవి కొద్దిగా లైట్గా. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫ్రై అయిపోతే ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్ వచ్చేసి ఇదిగోండి అల్లం చిన్నెల్లిపాయ పేస్టు నేను దంచేసి పెట్టుకున్నాను. కొంచెం కొద్దిగా తగినంత, ఓకే ఎక్కువ పట్టదండి దీంట్లో, కొద్దిగా వేసి అది కూడా ఫ్రై చేస్తున్నాము దీంతో పాటు. ఇవి మరీ బాగా ఏగ అవసరం లేదండి, కొంచెం లైట్గా ఏగితే మళ్ళీ బంగాళదుంప ముక్కలు వేస్తాం కదా, వాటితో పాటు మళ్ళీ ఫ్రై అయ్యిద్ది అనమాట. అప్పుడు ఇంకా అది ఇది సరిపోతుంది. ఇది వారగా ఏగ అవసరం లేదు. ఇప్పుడు మగ్గిపోయింది ఇక కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు అవి వేసుకున్నాం ఇప్పుడు దుంపల ముక్కలు దీనిలో. నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి దానిలో. ఇదిగో ఒక అర స్పూన్ సాల్ట్ వేసేసాను, ఎందుకంటే దుంపల్లో వేసా కదా, లైట్గా కొద్దిగా వేసా దీనిలో. మనం చూసుకుని తర్వాత తగినంత వేసుకోవచ్చండి. ఇక ఇప్పుడైతే నేను కొద్దిగా వేసేసాను. ఇవన్నీ ఇప్పుడు దుంపలు పోసేస్తున్నాను దీనిలో ముక్కలు. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను. ఇక మనం కూర వండటం ముఖ్యం కాదండి, ఏ కూర అయినా సరే అది చేసేటప్పుడు శ్రద్ధగా వండటం ముఖ్యం. ఎందుకంటే కూర చేస్తూ మనం ఎట్లాగో ఆలోచిస్తూ వండాములే ఎక్కడ వేసాములే అన్నట్టుగా చేయకండి ఎవరైనా సరే. మన పిల్లలు మంచిగా తినాలన్నా, భర్త మంచిగా మిమ్మల్ని మెచ్చుకోవాలన్నా చక్కగా వండండి కూరలు. మంచిగా వండేటప్పుడు దృష్టి కూర మీద పెట్టే వండండి. మనకి ఎప్పుడు ఉండేయండి ఆలోచనలు అన్నీ. చక్కగా ఫ్రై చేసేటప్పుడు మాత్రం అలా కూర, ఈ కూరే కాదు ఏ కూర అయినా సరే పని చేసేది శ్రద్ధగా చేసుకోండి. మా పిల్లలందరికీ చెప్తున్నాను, అమ్మ చెబుతుందని కోపడబాకండి. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంది, ఆమెకు చెప్పాను ఇవన్నీ. మా అమ్మ మా నాన్న ఎప్పుడు ఇట్లా చెప్పలేదు నాకు, మా అత్తయ్య వాళ్ళు కూడా చెప్పలేదు, మీరు భలే మంచిగా చెప్పారు, మీరే మా అమ్మ అని అంటారు. మా ఇంటికాడ ఆమె కాదు. ఇద్దరికి గొడవలు వస్తాయి అన్నమాట, వండే కాడ, పెట్టే కాడ, చేసే కాడ. చక్కగా ఇలా చేసుకోమ్మా, ఇలా శ్రద్ధగా చేసుకో అని అన్నీ చెప్పాను ఆమెకి. ప్రతిరోజు నన్ను అడిగిద్ది ఏ సలహా వచ్చినా ఇక. ఎందుకంటే నేను ఒక అమ్మలాగా చెప్పాను ఆమెకన్నీ. చక్కగా ఏంటది మాట విని చేసుకుంటాను. ఇప్పుడు తిట్టుపట్టలేదు వాళ్ళు, చాలా బాగున్నారంట. ఉదయాన్నే లేవమని చెప్తాను, పొద్దున్నే బెడ్ కాఫీ ఇవ్వమని చెప్తాను అలా ఆయనకి. ఆయన కోపపడినా కూడా నువ్వు ఇదవబాకమ్మా, నువ్వు కూడా కోపపడబాకు, మగాళ్ళు కదా బయట నుంచి వస్తారు అలాగే ఉంటారు, కోపపడకూడదు, నువ్వు ఎదురు మాట్లాడకుండా కొంచెం సైలెంట్గా ఉంటే సమస్య ఉండదు అక్కడ అని చెప్పేసి
ఆ అమ్మాయితో నేను మాట్లాడాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి సమస్య లేదండి, చాలా బాగున్నారు. ఇక మంచిగా. ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లలందరూ చాలామంది ఇది చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా గొడవలు లేకుండా బాగుండాలి కాపురాలన్నీ. అందుకని నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు గొడవ లేకుండా చక్కగా ఉండాలని. కొంచెం ట్రై చేస్తున్నాం దీన్ని. మీ అందరూ కూడా అలా ఉండండి. పిల్లల్ని భర్త చక్కగా వండి పెట్టుకోండి. పని చేసేటప్పుడు పని సరిగ్గా పెట్టండి. చక్కగా లేచి అన్నీ చేసుకోండి ఉదయాన్ని. అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు, గొడవలు ఉండవు. ఓకే, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకున్నాము 2 స్పూన్స్. దీనిలో కారం వేసేసాను. పసుపు కూడా సరిపోయిందిలేండి, అవసరం లేదు. ఇక చాలా చాలా బాగుంటుంది, చేసుకోండి మీరు కూడా. ఫ్రై అందరూ చేసుకుంటారు. బంగాళదుంప ఫ్రై అంటే చేసుకొని వాళ్ళు అంటుంటారు. బంగాళదుంప ఫ్రై అందరికి ఇష్టమే, చక్కగా వండుకుంటారు అందరూ. కాకపోతే నేను నా స్టైల్లో నేను చూపిస్తున్నాను, వండుకోవటం కాదు, అందరూ చేస్తున్నారు బాగానే. ఏదో అమ్మ చేసే వంట కూడా మీకు చూపిస్తున్నాను కొంచెం, అంతే. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం వేసాం కదా, కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ కారం వాసన అంతా పోయిద్ది అనమాట. వేయంగానే దించకూడదు ఏది కూర. ఇప్పుడు ఆ కారం అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీరు నువ్వులు, ఎండు కొబ్బరి పొడి కదా ఇందాక చూపించాను మీకు, ఫ్రై చేసి మిక్సీ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది జల్లుతున్నాను నేను దీంట్లో. అసలు ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. దీనిలో చాలా బాగుంటుంది. అసలు ఆరోగ్యం కూడా మనం తింటే ఎండు కొబ్బరి మంచిది ఒంటికి, పిల్లలకి నువ్వులు మంచిది. ఇలా చేసుకోండి, ఫ్రై చేసుకొని తినండి. ఎలా ఉందో అమ్మకి చెప్పండి మీరు కామెంట్లో. ఇప్పుడు ఒకటి తీద్దాం మనం. సరిపోయింది, ఉప్పు తక్కువ సరిపోయింది. నేను వేసింది కొంచెమే కదా, అయినా సరిపోయింది. కారం సరిపోయింది, బాగా ఉంది. ఇక అంటే ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా నేను, అందుకని సరిపోయింది. అవసరం లేదు. ఇక ఉప్పు కూడా సరిపోయింది, 1 స్పూన్ వేసినా కూడా సరిపోయింది అన్నమాట. సాల్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇక కూర చూడండి, గుమ్మగుమ్మలాడే బంగాళాదుంప కర్రీ రెడీ అయిపోయింది. నేను కొంచెం చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం జల్లుతున్నాను. ఒక స్పూన్ వచ్చేసి స్పూన్నర వేసేయాలమ్మా నాన్న. ఇప్పుడు బాగుంటుంది. ఇక కూర అయిపోయిన తర్వాత జల్లిపోయింది పొడి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, అయిపోయింది. వచ్చేయండి, తినేసేద్దాం. మా పిల్లలందరూ మంచిగా ఈ అమ్మ చెప్పినవన్నీ ఇన్ని పాటియండి. ఇంట్లో గొడవలు రావు, చాలా బాగుంటుంది. చక్కగా పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు పిల్లలకు సఫరింగ్ లేకుండా చూసుకోండి. మంచిగా రాయాలి కదా, వర్క్ రాసి వచ్చి పిల్లలు చాలా నీరసంగా ఉంటున్నారు. దాని గురించి నేను ఒక ప్రాసెస్ మాట్లాడి పెడతాను మీకు. ఇవి చక్కగా అలా చేసుకుని పిల్లల్ని అలా ఉంటుంది. ఇక్కడ ఇంకది ఒక బౌల్లో తీసుకుందాం. దీన్ని అయిపోయిందన్న, పొయ్యి ఆఫ్ చేసేసాను. చక్కగా చూడండి, ముక్కలు మెత్తగా లేకుండా వేటికయ్యి ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇక చూసారా ఎంత బాగుందో. బంగాళాదుంప కర్రీ రెడీ, సూపర్. ఇదిగోనా కర్రీ చూడండి, చాలా బాగుంది. కొంచెం గన్యం చేసుకున్నాం దాన్ని, బాగుంది. నేను వచ్చేసి ఇప్పుడు కొద్దిగా పెట్టుకుంటున్నా దీనిలో కూర. ఇదిగో వేసేసుకున్నా, చేయబెట్టేసా గబక్కన మర్చిపోయి తీసుకొచ్చేసి. ఇప్పుడు తినేసేద్దాం మనం. ఇంకా నేను పెట్టేసుకున్నా. మమ్మీ తిని చాలా రోజులైంది మీ అందరు చూసి, 4 వారం అయింది కదా. మమ్మీ కనపడక మీ అందరికీ బంగాళదుంప కర్రీ చేసుకుని వచ్చేసాను. తినేసేద్దాం ఇప్పుడు మంచిగా. ఇంకా మమ్మీ కనపడతలేదు నీకు, వాళ్ళ నుంచి కనపడతలా. మా పక్కన అదే అవుతున్నారు.
అది కూడా వినపడుతుంది మీకు. నేను తింటున్నా కదా అందుకని ఆఫ్ చేయలేదేమో. నాకు చాలా బాగుంది అసలు. ఎంత బాగుందంటే ఇలా చేసుకుని మీరు తినేసి నాకు చెప్పండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయండి అమ్మకి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరూ. బాయ్ నాన్న. ఓకే.